హనుమంతుడు బ్రహ్మచారి కాదా? మరి సువచ్చలాదేవి ఎవరు? మనం ఏదైనా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆ ఆంజనేయుడు ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచార్య దీక్షే అని కూడా చెబుతారు. మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువచ్చలాదేవిని కూడా పూజిస్తామెందుకు? ఇంతకీ ఎవరి సువచ్చల? ఏమిటా కథ? ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా. సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నింటినీ నేర్చుకుంటున్నాడు హనుమంతుడు. ఆ పైన నవవ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది. కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నింటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకునే పట్టుదలతో ఉన్నాడు కదా. మరెలా? హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుండి ఒక కుమార్తెను సృష్టించారు. వర్చస్సు నుండి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువచ్చల అని పేరు పెట్టారు. నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అంటూ వివాహం జరిపించారు. ఆ తర్వాత ఆయనకు నవవ్యాకరణాలన్నీ నేర్పారు. ఇది సువచ్చలాదేవి వెనుక ఉన్న కథ. ఆమె హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ కథంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. అంతేకాదు జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామికి సువచ్చలాదేవికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు ఆంజనేయ కళ్యాణం చేస్తుంటారు. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక కూడా ఒకరు. ఇక థాయిలాండ్ వాసులు కూడా హనుమంతుడికి ఒక మత్స్య కన్యతో వివాహం జరిగిందని, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు. భారతీయుల నమ్మకం ప్రకారం సువచ్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. జై హనుమాన్, జై శ్రీరామ్.